ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం లూకా సువార్త నుంచి మనము ధ్యానం చేసుకొస్తున్నాం. మన బైబిల్ స్టడీలో భాగంగా మొదటి అధ్యాయంలో 56 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ప్రభు చిత్త మధ్య ఈరోజు 57వ వచనం నుంచి 80వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలోని విషయాలను క్లుప్తంగా సమయానుకూలంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందుగా చదువుదాం అందరం కలిసి. నేను కూడా చదువుతున్నాను, అందరం కలిసి ఏకీభవించి చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 57 నుంచి 80 వచనాలు. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిసబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పారు. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టబోరుచున్నామని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగారు. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసి. అందుకు వారందరూ ఆశ్చర్యపడలి. వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగింది. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయం కలిగింది. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలైనంతటా ప్రచురమాయను. ప్రభు హస్తం అతనికి తోడైండను గనుక ఆ సంగతులను గూర్చి విన్న వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకోండి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసింది. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసింది. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేస్తుంది. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించి శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండేది. ఈ లేఖన భాగంలో ఒక సారాంశం ఏంటంటే, మరి జకరియా భార్య అయిన ఎలిసబెతు ఆమె ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కనింది. మరి ఇరుగు పొరుగు వారు బంధువులు ఆమెను బట్టి సంతోషించారు. పుట్టిన బాబుకు 8వ రోజు వచ్చినప్పుడు మరి ఆ యూదా మరి సాంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం బాబుకు సున్నతి చేసి ఆ బాబుకు తండ్రి పేరు జకర్యా అని పెట్టాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కాదు, బాబు పేరు యోహాన్ అని పెట్టండి అని చెప్పినప్పుడు అప్పుడు జకర్యా నోరు తెరవబడింది. నోరు రాగానే జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని స్తుతిస్తూ ఒక కీర్తన పాడాడు. ఆ తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహాను పెద్దవాడై అరణ్యంలోనికి వెళ్ళిపోవడంతో లూకా సువార్త 1వ అధ్యాయం ముగించబడింది. అయితే చదువుకున్న వాక్య భాగాన్ని 2 భాగాలుగా చేసి మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగం 57 నుంచి 66 వచనాల వరకు, రెండవ భాగం 67 నుంచి 79 వరకు. ఈ 2 భాగాల్లోని కొన్ని విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం 57 నుంచి 66 వరకు ఉన్న వాక్య భాగంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది పాఠం 1 ఏమిటనంటే 58వ వచనంలో రాయబడ్డ మాట, we receive everything in our lives by the mercies of God. మరి ఆ వృద్ధాప్యంలో ఎలిజబెత్కి మరి కుమారుడు కలగడం, జకర్యా ఎలిజబెత్లకు కుమారుడు కలగడం దేవుని మహాకృప ద్వారా అనే విషయాన్ని గుర్తించి అందరూ సంతోషించారని రాయబడింది. సో అంటే ప్రభు మహాకృప ద్వారా, లార్డ్ హ్యాస్ షోన్ గ్రేట్ మెర్సీ. మరి మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉన్న సమస్తము
దేవుని మహా కనికరం ద్వారా పొందుకున్నామని సంతోషించే వారంగా ఉండాలి. దిస్ ఇస్ ద లెసన్ వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. అంటే మన ఉద్యోగము, మన కుటుంబము, పని చేయడానికి శక్తి, ఆరోగ్యము, ఆయుష్, తెలివి, జ్ఞానము, ఈ శరీరం, అవయవాలు సమస్తం దేవుని మహా కనికరం ద్వారానే అని గుర్తించి సంతోషించే వారంగా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడతాం. వి నీడ్ టు సీ లార్డ్స్ హ్యాండ్ బిహైండ్ ఎవ్రీథింగ్ వి హ్యావ్. మనకున్న సమస్తాన్ని వెనక దేవుడి హస్తం ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోని వారంగా అలా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకు అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఎవ్రీ గుడ్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబోవ్ కదా. శ్రేష్టమైన ప్రతి వరమును, ప్రతి ఈవిని మరి జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును అనే మాట మనకు రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో సమస్తము ఏమున్నా సరే, మన జీవితాల్లో సమస్తము దేవుని హస్తం ఉంది సమస్తం వెనక అనే విషయాన్ని మరి వాళ్ళు ఎలిజబెత్ జకర్యా బంధువులు ఏ విధంగా గుర్తించి మరి ఆ విషయాన్ని బట్టి దేవుని స్తుతించారో, మనం కూడా మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించబద్దులమైనాం. అది నెంబర్ 1 లెసన్. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, వెన్ ద టైమ్ కేమ్ టు చూస్ బిట్వీన్ కమాండ్మెంట్ అండ్ కస్టమ్, జకర్యా ఎలిజబెత్ చూజ్డ్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. వాడుక చొప్పున మరి అంటే ఆ రోజుల్లో మరి వాళ్ళకి మగ పిల్లవాడు పుట్టినప్పుడు తండ్రి పేరో లేకపోతే బంధువుల్లో ఉన్న పేరో తీసుకొని ఆ పిల్లవాడికి పెట్టడం ఆనవాయితీగా ఉంది. అంటే ఒక కష్టంగా, ఆచారంగా ఉంది. అయితే ఈ బాబు విషయంలో దేవుడు ముందుగానే ఆ బాబుకి యోహాన్ అని మీరు పేరు పెట్టాలని చెప్పడం జరిగింది. సో మరి ఒక కష్టము, ఆ కమాండ్మెంట్ రెండు క్లాష్ అయినప్పుడు వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంది ఏంటంటే దేవుడి కమాండ్మెంట్ నే మేము పాటిస్తామని చెప్పి కస్టమ్స్ ని పక్కన పెట్టి, అక్కడున్న ఆచారము, అక్కడున్న సాంప్రదాయాలను పక్కన పెట్టి దేవుని ఆజ్ఞకే వారు విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఎప్పుడు వాళ్ళిద్దరిలాగా మనం ప్రవర్తించవలసిన అవసరం ఉంది. దేవుని కమాండ్మెంటా, కష్టమా? ఈ రెండింటికి తేడా గమనిస్తే, కమాండ్మెంట్ అంటే ఇట్ ఈస్ గివెన్ బై గాడ్, కష్టం అంటే దోస్ ఆర్ ద థింగ్స్ బై మ్యాన్ మేడ్ థింగ్స్. అవన్నీ బంధువుల్లోంచే పేరు పెట్టాలని ఎక్కడ బైబుల్లో లేదు కదా. అది అక్కడున్న ఆచారం, అక్కడున్న సాంప్రదాయం. మరి కమాండ్మెంట్స్ కి కస్టమ్స్ కి తేడా ఏంటంటే, కమాండ్మెంట్స్ ఆర్ గివెన్ బై గాడ్, కస్టమ్స్ ఆర్ మ్యాన్ మేడ్, మనుషులు కల్పించినవి. కమాండ్మెంట్స్ ఆర్ టు బి ఫాలోడ్ కంపల్సరీ. కమాండ్మెంట్స్, ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు మనం తప్పక పాటించాల్సిందే. ఎందుకనంటే ఆజ్ఞాతిక్రమే పాపం కాబట్టి. అదే కష్టాన్ని ఫాలో అవ్వకపోతే పాపం అని ఎక్కడా లేదు కదా. ఆజ్ఞని కంపల్సరీ మనం పాటించాలి, కానీ కస్టమ్స్ ని మనం పాటించాల్సిన అవసరత లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మూడవది, ఆ కమాండ్మెంట్ కి కస్టమ్ కి ఉన్న తేడా ఏంటంటే, కమాండ్మెంట్స్ ఫాలో అయితే మనం వి విల్ బి బ్లెస్డ్. దేవుని మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. అసలు బైబుల్లో దేవుడు పెట్టిన కమాండ్మెంట్స్ అన్ని కూడా మన కోసమే, మన మంచి కోసమే పెట్టాడు. అంటే ఎవ్రీ కమాండ్మెంట్ మనకి ఇవ్వడం వెనక ఉద్దేశం దేవుడిది ఏంటంటే మనకు మంచి చేయాలని. సో మన కమాండ్మెంట్స్ పాటిస్తే మనకు మంచి జరుగుతుంది తప్ప ఆచారాలు పాటిస్తే మనకు మంచి జరగదు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ నీడ్ టు ఎక్స్ట్రీమ్లీ అలర్ట్. కస్టమ్స్, ట్రెడిషన్స్, కమ్యూనిటీ స్టాండర్డ్స్ కోసం దేవుని కమాండ్మెంట్స్ ని మనం పనంగా పెట్టకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఒకసారి ఒక చర్చిలో, ఒక పెద్ద చర్చిలో ఒక మ్యూజిక్ టీమ్ ని పిలిచినప్పుడు, అంటే సండే కాదు, అది వేరే టైంలో మ్యూజికల్ పాటలు పాటించాలని ఆ టీం ని పిలిచినప్పుడు ఆ టీం వెళ్ళింది ఆ చర్చికి. అప్పుడేం ఆరాధన జరగట్లా, ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పుల్పిట్ మీదకి ఎక్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా స్వెట్ వస్తుందని చెప్పి ఆ సింగింగ్ టీం ఏం చేశారంటే, వాళ్ళ కోట్లు ఇప్పి, వాళ్ళ కమ్యూనియన్ టేబుల్ అదని తెలియదు, అక్కడ కమ్యూనియన్ కూడా లేదు. కమ్యూనియన్ పెట్టేటప్పుడు అక్కడ కమ్యూనియన్ పెడతారు, ఆ టేబుల్ మీద పెట్టిండ్రు ఆ కోట్లు. పెట్టినప్పుడు ఆ చర్చ్ లో ఒక ఎల్డర్ అది చూసి ముఖమంతా ఎర్రగా చేసుకొని విపరీతంగా వాళ్ళని తిట్టిండు. తిట్టినప్పుడు వాళ్ళు, మాకు తెలియదండి, మిమ్మల్ని హర్ట్ చేస్తే సారీ అని అపాలజీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ ఆ కష్టం, అక్కడ ఏదైతే ఆ కష్టం విషయంలో వీళ్ళకేమో, వాళ్ళు కష్టం విషయంలో కమాండ్మెంట్ పాటించే విషయాన్ని మనం ఆ రెండు క్లాస్ విషయం మనం చూస్తే, వాళ్ళు కష్టం పేరుతోటి కమాండ్మెంట్స్ ని బ్రేక్ చేసిండు ఆయన కదా. ఆయన ఏం కమాండ్మెంట్స్ బ్రేక్ చేసిండు? నీ పొరుగువాడిని
ప్రేమించాలి అనే కమాండ్మెంట్ బ్రేక్ చేసిండు. నీ సహోదరుని మీద కోపపడొద్దనే కమాండ్మెంట్ ని బ్రేక్ చేసిన, అంటే కస్టమ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడి కమాండ్మెంట్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన చేసినట్టు ఆయన కోపడి కదా. కాబట్టి అటువంటి విషయాల్లో మనం కేర్ఫుల్ గా ఉండవలసిన అవసరం ఉంది. వాట్ గాడ్ కమ్యూనియన్ టేబుల్ మీద ఏం పెట్టకూడదని అక్కడ బైబిల్లో లేదు. దాన్ని గౌరవిస్తాం, మనం రెవరెన్స్ చేస్తాం, మంచిదే. టేబుల్ ఉన్నప్పుడు అసలు దాన్ని మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేస్తాం. ఖాళీగా ఉన్నప్పుడు మన చర్చిలో కూడా కమ్యూనియన్ ఇచ్చినప్పుడు అది మనం కమ్యూనియన్ టేబుల్ గా వాడతాం. ఆ తర్వాత మామూలుగా క్యాష్ లెక్క పెట్టుకోవడానికి టేబుల్ గా వాడతాం. అంటే దాన్ని ఆ విషయాన్ని పట్టుకుని అదేదో పెద్ద కష్టం లాగా మరి ఆయన దేవుని ఆజ్ఞల్ని బ్రేక్ చేసిండు కదా. అటువంటి విషయాల్లో మనం ఎక్స్ట్రీమ్ గా కేర్ఫుల్ గా ఉండాలనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 1-10 వచనాల్లో మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు అక్కడంతా మనం చదవడానికి సమయం లేదు, కానీ అక్కడ ఏం చెప్తారంటే, మీరు మనుషులు కల్పించిన పద్ధతులను తీసుకొని దేవుని ఆజ్ఞలకు విరోధంగా మీరు పోతా ఉన్నారు అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఒక మాట చదువుకుందాం. పద్మ మైక్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిచయులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వల్ల నీకేది ప్రయోజనం మగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. చాలు. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతా ఉన్నాడు కదా. 7-9 లో మాట్లాడుతున్న మాట, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారన్నారు. 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యమును నిరర్ధకం చేయించున్నారు అని చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో మనం కేర్ఫుల్ గా ఉండవలసిన అవసరం ఉందనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. 3వ సంగతిని మనం గమనించినట్లయితే, త్రూ ద డిసిప్లైన్ ఆఫ్ గాడ్ జకరియా ఫెయిత్ వాస్ స్ట్రెంగ్థెన్డ్. మరి అన్బిలీఫ్ ప్రదర్శించండు జకరియా గారు. మరి ఆయన అంత పెద్ద ప్రీస్ట్ అయింది. మరి దేవుని గబ్రియల్ వచ్చి నేను గబ్రియల్ అని మందలించేంతగా ఆయన అన్బిలీఫ్ ని ప్రదర్శించినప్పుడు దేవుడు ఆయన ఒక డిసిప్లిన్ గుండా తీసుకుపోయిండు కదా. ఆయన మ్యూట్ చేసిండు 9 months పాటు. మ్యూట్ చేసినప్పుడు ఆ డిసిప్లైన్ ద్వారా ఆయన ఫెయిత్ మరి బలపడింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ పలక తెమ్మన్నప్పుడు పలక తెచ్చి ఆ పలక మీద జాన్ అని పేరు ఆయన రాయడం జరిగిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, గాడ్ యూజెస్ ట్రయల్స్ ఇన్ అవర్ లైఫ్ టు గ్రో ఫెయిత్ ఇన్ అస్. దేవుడు మన జీవితాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా తీసుకొని పోవడం ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. గాడ్ ఆఫన్ యూజెస్ ట్రయల్స్ టు గ్లోరిఫై హిజ్ నేమ్. మన జీవితాల్లో వచ్చే కష్టాల ద్వారా, మా శ్రమల ద్వారా కూడా దేవుడు తన నామాన్ని మహింపరచుకోవాలని చూస్తాడు. మరి గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ ద అడ్వర్సిటీ దట్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక అడ్వర్సిటీ గుండా మనం వెళ్తూ ఉంటే దానికి వెనక ఉద్దేశం ఉందనే విషయాన్ని కూడా మనము, దేవుని ఉద్దేశం ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుడు సఫరింగ్ గుండా తీసుకుపోతున్నప్పుడు వి నీడ్ టు ప్రైజ్ గాడ్. అలా మనం ప్రైజ్ చేసినప్పుడు వరల్డ్ చూసి, ప్రపంచం చూసి ఆశ్చర్యపోయి దే నీడ్ టు ఆస్క్ గాడ్ వై వీఆర్ బిహేవింగ్ లైక్ దట్, అండ్ దెన్ వీ నీడ్ టు డ్రైవ్ దెమ్ టు ద క్రైస్ట్. అదొక అవకాశం కూడా మనకు ఉంటుంది. సో మనం శ్రమల్లో గుండా వెళ్తున్నప్పుడు మరి వరల్డ్ కి భిన్నంగా, ఎందుకంటే మీరు శ్రమలేని సంతోషించడానికి కూడా మనకి దేవుని వాక్యంలో రాయబడింది కాబట్టి
అటువంటి అడ్వర్సిటీస్, శ్రమలు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు దాంట్లో కూడా దేవుడిని మనం మహింపరిచే విధంగా మనము ప్రవర్తిస్తే తద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా. అంటే మనము నిజంగా జకర్యా విశ్వాసం అన్బిలీఫ్ నుంచి ఫెయిత్ లోనికి వచ్చిండు. ఫెయిత్ ద్వారా ఆయన చేసినప్పుడు మరి ఆయన నోరు తెరవబడింది. ఈ విషయాలన్నిటిని బట్టి భయం కలిగింది ఆ యూదయ కొండ ప్రాంతంలో అంతా కూడా. అంటే మనం విశ్వాసం ప్రదర్శిస్తే విశ్వాసం తర్వాత అద్భుతాలు జరుగుతాయి, మెరకిల్స్ ఆఫ్ గాడ్. అవి చూసి మరి జనాలు, చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా మరి భయపడి దాని గురించి చర్చించుకునేంతగా జరుగుతాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ విషయాన్ని మనం దాంట్లోంచి మనం నేర్చుకోవచ్చు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత రెండవ భాగం మనం చూస్తే ప్యాసేజ్ 2 వచ్చి వర్సెస్ 67 to 79. జకర్యాకు నోరు రాగానే ఫస్ట్ ఆయన వాట్ హీ డిడ్ ఈస్ ప్రైజ్డ్ గాడ్. జకర్యాకు నోరు తెరవబడగానే వెంటనే ఆయన నోరు తెరిచి మరి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఆయన స్తుతిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఒక పాట పాడిండు. దాన్నే ద సాంగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ హోప్ అంటారు. దాన్నే మరి దిస్ ఈజ్ కాల్డ్ బెనెడిక్టస్ కదా. మేరీ సాంగ్ నేమో, అంటే 2 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. మేరీ సాంగ్ నేమో మ్యాగ్నిఫికెంట్ అని అంటారు. మ్యాగ్నిఫికట్ అంటే మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్, మన దేవుడిని కనపరుస్తుంది అని. ఇది ఇక్కడేమో ఈ సాంగ్ నేమో జకర్యా పాడిన పాటనేమో బెనెడిక్టస్ అంటారు. బెనెడిక్టస్ అంటే బ్లెస్సింగ్స్ అని అర్థం. కాబట్టి ఇందులో కూడా వీ కుడ్ సీ 3 things ఇన్ దిస్ బెనెడిక్టస్. జకర్యా పాడిన ఈ పాట, ఈ స్తుతి పాటలో, దేవుని స్తుతిస్తూ మరి ఆయన పాడిన పాటలో మనం 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దీంట్లో మూడు భాగాలుగా దీన్ని విభజిద్దాం. మొట్టమొదటిది, ఈ బెనెడిక్టస్ ని కూడా 3 భాగాలుగా విభజిస్తే 68 నుంచి 71 వరకు ఒక భాగం బెనెడిక్టస్ లో. అంటే అక్కడ మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడు జకర్యా అని అంటే 68 నుంచి 71 వరకు వీ కెన్ ప్రైజ్ గాడ్ ఫర్ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్. దేవుని విమోచన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు జకర్యా. మనం కూడా దేవుడి విమోచన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి కదా. అంటే తనకు ఇక్కడ చూడండి జకర్యా యాటిట్యూడ్ ఆఫ్ ఆయన పాడుతున్న పాట విషయం మనం గమనిస్తే, తనకు కుమారుడు పుట్టినందుకు దేవుణ్ణి స్తుతించడం లేదు జకర్యా. దేవుడు తనకు కుమారుడిని ఇచ్చింది మానవాళి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విమోచన అనే గొప్ప కార్యంలో తన కుమారుడు భాగస్వామి అయినందుకు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అంటే జకర్యా దేవుని విమోచన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఆ విమోచన కార్యంలో తనకు భాగంగా తన కుమారుడు పుట్టినందుకు, అంటే ఒక పెద్ద దేవుడి విమోచన కార్యం అంటే ఒక రిడెంప్షన్ వర్క్, అంటే దట్ ఈస్ ఎ గ్రేట్ వర్క్, గొప్ప పని. ఆ పనిలో బాప్తిస్మిచ్చే యోహాను భాగం చేసినందుకు దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు జకర్యా. ఇది కూడా మనం అప్లికేషన్, మన లైఫ్ కి అప్లికేషన్ ఏంటంటే, మన జీవితాలకు మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా దేవుని గొప్ప రిడెంప్టివ్ ప్లాన్ లో భాగంగా మనల్ని రక్షించిండు, ఆయన మనల్ని దర్శించి దేవుని రిడెంప్టివ్ ప్లాన్ లో భాగంగా ఆయన మనల్ని భాగస్వాములు చేసిండు. వీఆర్ ద స్మాల్ పార్ట్ ఇన్ ద బిగ్గర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్. దేవుని విమోచన గొప్ప కార్యంలో మనల్ని కూడా దేవుడు భాగస్వాములు చేసిండు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. మరి ఇన్ని కోట్ల మంది భారతదేశంలో ఉంటే, మరి ఇన్ని కోట్ల మందిలో మనల్ని దేవుడు రక్షించుకొని ఆయన విమోచన కార్యంలో మనల్ని కూడా భాగస్వాములు చేసిందంటే అంత గొప్ప కార్యం. దట్ ఈస్ ఎ గ్రేట్ రిడెంప్టివ్ వర్క్ ఆఫ్ గాడ్. దాంట్లో వీ హ్యావ్ ఎ స్మాల్ రోల్, మనకు చిన్న పాత్ర. మనం కూడా ఆ రిడెంప్టివ్ వర్క్ లో ఆ జకర్యా లాగా మనం కూడా ఒక చిన్న పాత్రలో మనల్ని దేవుడు ఉంచినందుకు ఆ కోణంలో చూసి మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సో గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్ లో, గాడ్స్ పర్పస్ లో మనం ఉన్నామన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తిస్తే, మన చుట్టూ ఉన్న వారికి మనం వి విల్ సర్వ్ ద పీపుల్ హూ ఆర్ బిసైడ్ అస్. మనం వాళ్ళకి సర్వ్ చేస్తాం. తద్వారా దేవుని మంచితనాన్ని మన చుట్టూ ఉండే వారికి చూపి వారిని కూడా దేవుడి రిడెంప్టివ్ ప్లాన్ లో భాగస్వాములు చేయటకు మనము ప్రయత్నం చేస్తాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తాను. సో జకర్యా ఆ ఫస్ట్ పార్ట్ లో, బెనెడిక్టస్ లో, జకర్యా తన కుమారుడి కలిగినందుకు కాకుండా కుమారుడు దేవుడు విమోచన కార్యంలో భాగస్వామి అయినందుకు దేవుడిని స్తుతించాడు. మనం కూడా ఆ విధంగా దేవుడిని స్తుతించాలి. సెకండ్ పార్ట్ మనం చూస్తే వర్సెస్ 72 to 75, సెకండ్ పార్ట్ బెనెడిక్టస్ లో, వీ కెన్ ప్రైజ్ గాడ్ ఫర్ ద ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్.
అబ్రహాముకు దేవుడు అంటే అప్పటికి ఆ జకర్యాకి ఎలిజబెత్కి బాబు యోహాన్ పుట్టే నాటికి 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఆదికాండంలో 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అబ్రహాముకి వాగ్దానం చేసిండు. నీకు సంతానం ఇస్తా, నీ సంతానం ద్వారా భూమి నుంచి సమస్త వంశాలను దీవిస్తా కదా. అంటే అప్పటికి జాన్ పుట్టే నాటికి 2000 సంవత్సరాల క్రితం అబ్రహాముకు చేసిన వాగ్దానం ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. అదే వాగ్దానాన్ని మళ్ళీ ఆదికాండం 15:1 రీఇటరేట్ చేస్తాడు దేవుడు అబ్రహాంతో. అదే వాగ్దానాన్ని మళ్ళీ ఆదికాండం 17:4-5 కూడా మరలా గుర్తు చేస్తాడు అబ్రహాంకి చేస్తాడు. అయితే దీంట్లో ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే ఆదికాండం 15వ అధ్యాయం చదువుతూ ఉంటే 15వ అధ్యాయంలో మరి దేవుడు 3 ఏళ్ల పెయ్యని, 3 ఏళ్ల మేకని, 3 ఏళ్ల పొట్టేల్ని, ఒక తెల్ల గువ్వని, ఒక పావురం పిల్లని తీసుకొని సగానికి కట్ చేయమని చెప్పి ఆ ముక్కలు ఎదురెదురుగా పెట్టమంటాడు. అంటే వీటిని జంతువుల్ని సగానికి కట్ చేసి ఎదురెదురుగా పెట్టమని చెప్తాడు. ఆ రోజుల్లో ఎవరైనా నిబంధన చేసేటప్పుడు అదొక సాంప్రదాయం. ఆ విధంగా ముక్కలు చేసి పెట్టినప్పుడు దేవుడే మరి ఆ ముక్కల మధ్యలోంచి నడిచిపోయినాడు. అబ్రహాంతో నిబంధన చేసేటప్పుడు దేవుడే ఆ మధ్యలో నడిచిపోవడం ద్వారా ఆయన చెప్పిన విషయం ఏంటంటే అబ్రహాంతో, నేను గనక ఒకవేళ నీకు ఇచ్చిన నిబంధనను బ్రేక్ చేస్తే నేను కూడా ఇట్లా బ్రేక్ అయిపోవాలి అని దేవుడు ఎంత కీన్ గా మరి అబ్రహాం తోటి అంత ఖచ్చితంగా ఈ బ్రేక్ చేసిన మధ్యలోంచి పోయి దేవుడు మరి ఆయన నేను కూడా ఇట్లా బ్రేక్ అయిపోతా, అంత పర్ఫెక్ట్ గా అంత ఖచ్చితంగా నేను వాగ్దానం చేస్తున్నా అని చెప్పి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసి ఆ తర్వాత మనం చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13-15 వచనాల్లో మనం చదవడానికి సమయం లేదు, కానీ హెబ్రీ 6:13-15లో దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసేటప్పుడు మనకంట గొప్పవారు లేరు కాబట్టి తన తోడని ప్రమాణం చేసినాడని చెప్తాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే అబ్రహాంతో ప్రమాణం చేసేటప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు, తనకంటే ఇంకా గొప్పవాడు ఎవడు లేడు కాబట్టి తన తోడని అబ్రహాముతో ప్రమాణం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి గబ్రియల్ని పంపించి దేవుడు వారికి ముందుగా మెసెంజర్ ఇచ్చాడన్న విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందుని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన కారణాన్ని బట్టి జకర్యా దేవుని స్తుతించండి. మనం కూడా మన జీవితాల్లో అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నువ్వు నెరవేరుస్తున్న దేవుడవు ప్రభువా అని మనం జకర్యా లాగా దేవుని స్తుతించబద్దులమైన. మూడో విషయాన్ని చూస్తే ఈ బెనడిక్టస్ లో 76-79 వర్సెస్ 76-79 వచనాల్లో ఇక్కడ ఏముంటుందంటే, వీ కెన్ ప్రైజ్ గాడ్ ఫర్ ద ప్రాఫెసీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిస్మిచ్చి యోహాను ఎటువంటి పరిచర్య చేయబోతున్నాడో ప్రవచనపూర్వకంగా పలుకుతా ఉన్నాడు. అంటే ఏ పరిచర్య చేయడానికి దేవుడు దానికి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇచ్చినాడో, బాప్తిస్మిచ్చే యోహాను భవిష్యత్తులో చేయబోయే పరిచర్యను ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు జకర్యా కదా. చూసినట్టుగా మనం ఈ ప్రవచనాన్ని చూసి తర్వాత మనము 2-3 అధ్యాయాల్లోకి పోయి బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్యను చూస్తే ఎగ్జాక్ట్ గా కళ్ళతో చూసిన వాడిగా బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేయబోతున్నాడో ముందుగానే ప్రవచించింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ ప్రాఫెసీ కూడా కదా ఎగ్జాక్ట్ గా. అసలు బాప్తిస్మిచ్చి యోహాను పుట్టేటప్పటికే పాపం వాళ్ళిద్దరు జకర్యా ఎలిజబెత్లు వృద్ధాప్యంలో ఉన్నారు. కడుగు వృద్ధాప్యంలో, మామూలు కూడా కాదు. మరి ఆయన పుట్టిన కొంతకాలానికి చనిపోయి ఉండొచ్చు వాళ్ళు, మనకు తెలియదు. అది అంటే మనం దాన్ని నిర్ధారించలేం. చనిపోవడానికి అవకాశం, వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి పాపం ఆయనకి కొంత ఏజ్ వచ్చే లోపల వాళ్ళు చనిపోయి ఉంటారు. అందుకే ఆయన త్వరగా అరణ్యంలోకి వెళ్ళిపోగలిగిండు అనుకుంటా. అమ్మ నాన్న ఉంటే అరణ్యంలోకి పోయేవాడుగా ఆ ప్రాఫెసీ నెరవేర్చబడేది కాదేమో, తల్లి ప్రేమతో కట్టేసేదేమో, మరి తెలియదు మనకి. హన్నా వదిలిపెట్టైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు హన్నా సామ్యుల్ని వదిలిపెట్టినట్టుగా. సో ఆయన త్వరగా ఎదిగి మరి ఆయన అరణ్యంలో కూడా పోగలిగిండు. వాళ్ళు చనిపోయిండ్రు. అంటే వాళ్ళు చనిపోక ముందే పరిచర్య చేయకముందే ఆయన ఏమేం పరిచర్య చేస్తాడో ముందుగానే ఆయన ఎగ్జాక్ట్ గా ప్రవచించినట్టుగా మనం చూస్తాం. మరి డిస్క్రిప్షన్ ఆఫ్ ఈ పిల్లవాడు ఆ ముందు వచనాల్లో మనం చూస్తే ఈ పిల్లవాడు ఏం చేయబోతున్నాడో అని అంటారు కదా. ముందు చదువుకున్న ప్యాసేజ్ లో ఈ పిల్లవాడి ద్వారా దేవుడు ఇట్టి కార్యాలు చేయాలని మనం చూడబోతున్నాడని, ఇట్టి కార్యాలు చేయబోతున్నాడని దానికి ఆన్సర్ గా జకర్యా చెప్పిండు. ఏం చేస్తాడో కూడా చెప్పిండు. జాన్ ద బ్యాప్టిస్ట్ విల్ బికమ్ ద ప్రాఫిట్ ఆఫ్ మోస్ట్ హై. సర్వోన్నతుడైన దేవుడి ప్రవక్త అవుతాడని చెప్పాడు. ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనకు సంబంధించిన చివరి ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను.
ఆ తర్వాత పాపం గురించి, పశ్చాత్తాపం గురించి, క్షమాపణ గురించి బోధిస్తాడని, సాల్వేషన్ గురించిన జ్ఞానం అందిస్తాడని, అందుకు నియమించబడ్డాడని, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడని, బోల్డ్ అండ్ హార్డ్ ప్రీచింగ్ చేయబోతున్నాడు అనే విషయాన్ని మరి ఆయన తెలియజేసినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. జాన్ ద బాప్టిస్ట్ ని చూస్తే భలే హార్డ్ పర్సన్ లాగున్నాడే అనిపిస్తుంది మనకి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాడ్ న్యూస్ లేకపోతే గుడ్ న్యూస్ లేదు కదా. జాన్ మెకాథర్ అంటాడు, అందుకే సాఫ్ట్ ప్రీచింగ్ మేక్స్ హార్డ్ హార్ట్స్. నువ్వు శుతిమెత్తగా ప్రీచింగ్ చేస్తే హార్డ్ హార్ట్స్ అయితే మనుషులకి పాపం గురించి లెక్క లేకుండా. అదే హార్డ్ ప్రీచింగ్ మేక్స్ సాఫ్ట్ హార్ట్స్ అంటాడు మెకాథర్ గారు కదా. అంటే సిన్ గురించి, సిన్ కాన్సిక్వెన్సెస్ గురించి మరి ప్రీచ్ చేయకపోతే హార్ట్ అండ్ హార్ట్స్ అవుతాయి మనుషులకి. హృదయం గట్టిపడి మరి ఏమంటారు, వాత వేయబడిన మనస్సాక్షి లాగా మొద్దుబారిపోయి పాపంలోనే ఉంటారు. పాపం గురించి గట్టిగా బోధించాల్సింది హార్డ్ ప్రీచింగ్ జాన్ ద బాప్టిస్ట్ లాగా చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇవన్నీ ప్రాఫిటిక్ గా మరి ఆ బెనెడిక్టస్ లో చివరి భాగంలో చెప్పినాడు అనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 80వ వచనంలో రాయబడ్డ మాట చూస్తే ఆయన కొంచెం పెరిగి పెద్దవాడై అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు. అరణ్యంలో కేకవేయు ఒకని స్వరం అని, ఈయన గురించి ఏదైతే ప్రవచనాత్మకంగా యెషయా పత్రికలో, యెషయా గ్రంథంలో ఎక్కడైతే రాయబడిందో దాన్ని నెరవేర్పుగా ఆయన అరణ్యంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ లూక్ గాస్పల్ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న అన్ని ఇన్సిడెంట్స్ ని మనం చూస్తే, లేదా ఇవన్నీ కూడా సెకండ్ చాప్టర్ లో మెస్సియా పుట్టడానికి వైపు పాయింట్అవుట్ చేస్తున్నాయి అన్ని. ఎంటైర్ లూక్ చాప్టర్ ఇస్ లుకింగ్ టువర్డ్స్ సెకండ్ చాప్టర్. ఆ సెకండ్ చాప్టర్ లో యేసు ప్రభు పుట్టబోతున్నాడు. అది మనం ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ లో మనం ధ్యానించబోతా ఉన్నాం కదా. అంటే గాబ్రియేలు రావడం, గబ్రియేలు వచ్చి బాప్తిస్మిచ్చే యోహాను జననం గురించి, మరి యేసు ప్రభు జననం గురించి అనౌన్స్ చేయడం, మరి ఎలిజబెత్ దగ్గరికి మరియ వెళ్ళినప్పుడు మరియను ఎలిజబెత్ అప్రిషియేట్ చేయడం, ఆ తర్వాత మేరీ మ్యాగ్నిఫై చేయడం మరి ప్రభుని, మరి జీసస్ కి ఫోర్ రన్నర్ జాన్ పుట్టడం, జకరియా ఈ బెనెడిక్టస్ ని పాడడం, ఈవెన్ ఆ తర్వాత జాన్ పెరిగి మరి ఆయన విల్డర్నెస్లకు వెళ్ళడం. ఈ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాయింటెడ్ టువర్డ్స్ ద బర్త్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వైపు అవి చూపిస్తా ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే 2వ అధ్యాయంలో యేసు ప్రభు బర్త్ గురించి మరి ఆయన పుట్టిన విషయాలు రాయబడ్డాయి, వాటిని మనం ధ్యానించాలి. సో నౌ ఓపెన్ టు 5 minutes టైం. ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఎలిజబెత్ ఉంది కదా, అది జాన్ బాప్టిస్ట్ పుట్టినప్పుడు అతని పేరు యోహాను అని గాబ్రియల్ కూడా డిఫరెంట్ గా చెప్తారు. కానీ ఎలిజబెత్ కూడా సేమ్ అదే చెప్పారు. ఎలా చెప్పారు, అతని డమ్ కదా ఆ టైంలో. ఆయన పలక ద్వారా రాసి చూపించింది జరిగినది. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హీ మైట్ బి రివీల్డ్ హర్ టు హర్ వైఫ్, టు హిస్ వైఫ్. He must have told. లాజికలీ చూస్తే he must have told. అసలు మూగై వస్తేనే లేకుంటే గర్భం వస్తేనే ఎందుకు వచ్చిందనే విషయం క్యూరియాసిటీ అసలు దాన్ని. గబ్రియల్ అక్కడ జరిగిన సంఘటన అదే సపోజ్ నేనే నేను దేవాలయం పోయి మ్యూట్ అయి వస్తే పద్మాకి మొత్తం మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మాట రాకపోయినా చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మాత్రం వదిలిపెట్టరు కదా ఎవరికైనా. ఆమె కూడా భార్య కదా పాపం. సో మినిట్ టు మినిట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు ఖచ్చితంగా, ఇది జరిగింది, కన్సీవ్ అవ్వబోతున్నాం అనే విషయాలన్నీ కూడా. మీ ప్రాబ్లం మా ప్రాబ్లం. సో ముందుగానే చెప్పేసి ఉంటాడు. సో ఆమె కూడా ఫిక్స్ అయిపోయింది, ఆ విధంగా జరిగింది. మేబీ నేనేమనుకుంటా అంటే హోలీ స్పిరిట్ టోల్డ్, బికాస్ నేను జాన్ బాప్టిస్ట్ పెరిగిన తర్వాత ఏమవుతారో ఎలా అయితే రివీల్ చేయబడ్డాయో, మేబీ సేమ్ హోలీ స్పిరిట్ షీఈస్ ద అంటే పరిశుద్ధ నీతిమంతురాలు కూడా. సో గాడ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, మేబీ సేమ్ హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్డ్ విత్. అది కూడా అయి ఉండొచ్చు, వి డోంట్ నో. పాసిబిలిటీ, దట్ ఈస్ ఆల్సో ఏ పాసిబిలిటీ. They wanted a child. God gave them a prophet. Right? So we must pray for our children.
Bring them up in God's ways. Even Hannah, same thing happened. She just wanted a child, Ante, to remove her shame. God gave the greatest prophet in Israel at that point of time. Here also John the Baptist is who? Among those born of woman, now there is none greater than him. No, when God gives, it's like that. Come, let's pray. Father, we thank you for this time that you've given us, and Lord, everything we receive in life is your great mercy, Master. The jobs we have, the health we have, our children, everything. We don't deserve your mercy. You've given us, shown us mercy, and you've poured out your grace. And also we are reminded, Lord, that when we do your things, may we not bring customs in between. It is doing your will that brings blessing, and following customs at the cost of disobeying you will bring great loss to our lives. Therefore, help us never to follow the customs that are displeasing to you, Lord. Thank you, Lord, that you use our strength, trials to strengthen us, and Zechariah came out of the trials closer in his walk with you, Lord. We thank you, we praise you, and pray for each one of us. We thank you for the work of salvation, and we pray that we will work out our salvation with fear and trembling, and we will have a burden for souls, Master. We also thank you, God, Lord, that you are a God who promises and you're a God who fulfills that promise. And thank you, Lord, that you work in our lives to fulfill what you planned for us. May each one of us learn from the life of John the Baptist also, Lord. Even though he was a promised child, he had to make the choice to be your person. Because you give us a free will, Lord, to follow you, not follow you. How wonderfully, single-heartedly, single-mindedly, John the Baptist followed you. May we learn from this example. Thank you and praise you, Master. For Kaveri especially, pray that she will be fine and she will have a normal and healthy delivery. We thank you, Lord, in Lord Jesus' most precious name we pray. Amen.